శంకర్ ఫంక్షన్ హాలులో జరిగిన డీసీసీ నూతన అధ్యక్షుడి ఎన్నిక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ కర్ణాటక ఎమ్మెల్యే డాక్టర్ అజయ్ సింగ్ గారికి బాణసంచా పేల్చి ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించిన అనంతరం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ భోస్లే నారాయణరావు పాటిల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. గత ప్రభుత్వం రైస్ మిల్లులు, దళిత బంధు వంటి పథకాల ద్వారా ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. తాను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అవినీతికి పాల్పడిన రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కఠిన చర్యలు చేపట్టామని చెప్పారు. ఇకపైన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎవరైనా అవినీతి చేస్తే వారు కూడా జైలు పాలవుతారని స్పష్టం చేశారు. తాను ముక్కుసూటిగా నిజం చెప్పే వ్యక్తినని, పార్టీకి చెడ్డ పేరు రాకుండా ప్రజలలో ఉన్న నాయకులను ముందుకు తేవాలని, డీసీసీ ఎన్నికల్లో పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత అజయ్ సింగ్ గారిదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఇన్ఛార్జి రామ్ గోపాల్ గారు, జిల్లా డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు గారు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి గారు, మాజీ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు, మాజీ చైర్మన్లు, జడ్పీటీసీ సభ్యులు, పార్టీ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రులు గారికి, వేణుగోపాలాచారి గారికి, అంబటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ గారికి, కృష్ణవేణి మేడం మహిళా ఉపాధ్యక్షులు స్టేట్ గారికి, సమర్చమారెడ్డి యూత్ ప్రెసిడెంట్ గారికి, అన్నుమారి గారి డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ అనంతరావు పటేల్ ఏఎంసీ చైర్మన్ గారికి, ఫారూక్ సాబ్ వైస్ చైర్మన్ గారికి, నర్సారెడ్డి ఆత్మ అడ్వకేట్ మల్లారెడ్డి సార్ గారికి స్టేజ్ పై రావాలనుకుంటున్నాను. పత్తి రెడ్డి రాజరెడ్డి గారికి స్టేజ్ పై రావాలని కోరుతున్నాను. పార్టీ అధ్యక్షులు, మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అధ్యక్షులు, ఆత్మ అధ్యక్షులు, అనుబంధ సంఘ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీలు, వేదిక అందరూ రావాలని మరియు ఎచ్చరు బాబు ఆత్మ, మాజీ జడ్పీటీసీ కూర్చున్న అందరు మాజీ ప్రజాపతి అందరూ వేదిక మీద చేరుతున్నాయి. వాళ్ళందరూ వచ్చి సింగల్ విండో అధ్యక్షులు, సింగల్ విండో డైరెక్టర్లు, అనుబంధ సంస్థ అధ్యక్షులు అందరూ రావాలని చెప్పడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి శ్రీరావు గారు ఈ కార్యక్రమానికి మీరు ముందు నడిపించాలని అందరూ మా కార్యకర్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమం నడిపారని మీకు జిల్లా అధ్యక్షులుగా కోరడం. 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు మరి అక్కడ రీజనల్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి వారు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ ధరమ్ సింగ్ గారి కుమారుడు. మరి అటువంటి గొప్ప వ్యక్తుల్ని ఇక్కడికి మనం పంపించి ఆర్గనైజేషన్ కోసం ఏఐసిసి ఆలోచన చేస్తుందంటే మనం కూడా అంతే తీవ్రంగా విషయాన్ని పరిగణించాలని అందరితో మనం చేస్తూ ఈ రోజు ముఖ్యంగా కేవలం ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడికి మరి ఎవరుంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుందని మీరంతా ఆలోచనలు మరి వారితో చెప్పాలని చెప్పి మీ అందరితో మనం చేస్తూ మరి ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చేసినటువంటి అబ్జర్వర్లలో మన సోదరులు కామారెడ్డి శేఖర్ రెడ్డి గారు అంటే వారి భార్య గతంలో అక్కడ మున్సిపల్ చైర్మన్ గారు, వారు మొదలు మనం ఉద్దేశించి మాట్లాడతారు. వారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ గారు. సభాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అన్నగారికి, అదేవిధంగా ఈరోజు మన ముఖ్య అతిథి మరియు ఏఐసిసి నుండి అబ్జర్వర్ వచ్చినటువంటి అజయ్ సింగ్ గారికి, వేదిక నుంచి పంపించిన ప్రతినిధికి
మీ అభిప్రాయాన్ని తెలియజేసి మీ యొక్క నిర్ణయాన్ని ప్రకారంగానే నూతన అధ్యక్షుడిని ఎన్నిక చేసుకునే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అపోహలకు పోకండి. ఎవరో ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది ఇంకేం లేదు అనే ప్రక్రియకు మీరు నమ్మొద్దు. మీరు చెప్పిన మాటల్ని ఆయన రికార్డ్ చేసుకొని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి మరి రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఎవరైతే అధ్యక్షులు బాగుంటుందో ఆయన చూసిన పరిజ్ఞానం మేరకి ఇక్కడ నూతన అధ్యక్షుడు నియామకం జరుగుతుందని చెప్పేసి ఈ విషయం చెప్తూ నాకు ఈ అవకాశం కలుగజేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ధన్యవాదాలు. నమస్కారం. పరిశీలకులు అజయ్ సింగ్ గారితో కోఆర్డినేట్ చేయడానికి కోఆర్డినేటర్గా పిసిసికి నియమించబడినటువంటి రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు సోదరులు జితేందర్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎవరి బలోపాలకు లొంగరు, ఎవరి పైరోలు కూడా లొంగరు. ఇప్పటి వరకు కూడా జరిగినట్టుగా ఒక్కడే అక్కడ కూర్చొని సలహా సూచనలు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ కూడా ఏమైనా సలహా సూచనలు ఏమైనా అప్లికేషన్స్ ఉంటే ఇచ్చుకోవచ్చు వ్యక్తిగతంగా. ఆ విధంగా ముందుకు పోతుందని తెలియజేస్తూ కొన్ని సూచనలు చేస్తున్నాను. ఇక్కడ మీకు నేను ఇప్పుడు రాష్ట్ర సేవాదళ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. పతాక ఆవిష్కరణ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, పార్టీ కార్యక్రమాలలో జెండా ఎగిరేయాలి, లేకపోతే రాట్నంతో కూడుకున్నటువంటి జెండా ఎగిరేయాలి. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉంది, కాంగ్రెస్ చిహ్నాలకి మన కండువా టోపీ అనేది. కాబట్టి 2-3 విషయాలు గుర్తించుకోవాల్సిందిగా కోరుతూ మరి అవకాశం ఇచ్చి ఇక్కడ పిలిచినటువంటి మీ అధ్యక్షుడు శ్రీహరిరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సభని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 10 से लेके 50 तक भी काम चल रहा और करते ही लोगों को डाउट था पैसे आते कि नहीं, मगर दर्द और उसके अलावा हर गांव में हमारे तालुके में 200 गांव और 40 से 50 तक अंडे हैं. 150 गांव में भी काम चल रहा, 10 से 50 तक लेते और बिल भी गिर रहा. ये खुशी की बात है. और एक पूरा इंदिरा के इसके पहले भी इंदिरा पीरियड में इंदिरा का नाम लेते हुए राजशेखर रेड्डी साहब मंजूर करे थे. अभी रेवंत रेड्डी साहब और पूरे कैबिनेट मिनिस्टर मंजूर करें और शुक्रिया, उसका सबका शुक्रिया अदा करें. इसके अलावा कई काम है, कई काम अपन लोग जाके गांव में बोल सकते, काम करने में उनके आराधनी को बोल सकते. इसलिए अपन सब लोग मनंदరం కూడా కలిసి పార్టీని ముందుకు నడిపించాలి. రాబోయే ఎలక్షన్లో పార్టీని గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తూ మరి సమావేశానికి వచ్చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ప్రవేశిస్తున్నాం. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ. ఎంఎస్పీ మనము బయట మన ప్రభుత్వం ఉండాలా, అయితేనే కొనుగోలు ఉంటేనే అది కరెక్ట్ జరుగుతుంది. తప్పకుండా వారు చెప్పిన విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పడేందుకు ప్రయత్నం చేస్తాము. మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి వర్షాలు పడి బాగా పంటలు నష్టమైనవి. ఇక మనం రెండవ పంటలు కరెక్ట్గా మనకు అనుకూలిస్తే మంచి పంటలు పండించుకోవడం రైతాంగం అందరూ కూడా మనం కృషి చేసుకుందాము. ఎరువుల గురించి కొరత ఉన్నది. రేపు రాబోయే రోజులలో మరి దొరకని చెప్పి చాలా మంది కొనుక్కొని స్టాక్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎరువులు మన జిల్లాలో అందరం కూడా మేమందరం కూడా గట్టిగా నిలబడి ఎక్కడ యూరియా షార్టేజ్ కాకుండా చూడడం జరిగింది. ఎక్కడ ధర్నాలు కానీ చెప్పులు లైన్లో పెట్టడం కానీ ఇక్కడ కార్యక్రమం జరగలేదు. ఏ భవిష్యత్తులో కూడా ఎరువులు షార్టేజ్ చేయకుండా, విత్తనాలు షార్టేజ్ చేయకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై హింద్. దయచేసి అందరు కలిసినట్టుగా ఉందా. ఉదో తాలూకాలో కానీ నిర్మల్ తాలూకాలో కానీ ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని జెండాను మరి ఈరోజు ఎగురవేయించాలని చెప్పి సందర్భంగా కోరుతూ और सब लोग खासकर भाई गया है अपना इंदिरा गांधी बोले, विठल साहब और नारायण बोले. आज ही अपन निर्मल में बात कर रहे थे सोया के वास्ते. जो सोया का मार्केट का रेट 5,312 गवर्नमेंट का रेट है. 3,500 से 4,200 रुपये खरीद कर रहे. कई तो भी सब लोग है नारायण में इंदिरा गांधी हम लोग मंच पे उपस्थित सब लोग नेता बोले आज से 3 दिन बाद में सोया का गवर्नमेंट का शुरू होता बोलते हुए साधन का CCI ऑलरेडी कुछ होता, मगर सोया का आज के 3 से अभी नारायण बोले थे, विठल बोले थे, आदरणीय इंदिरा गांधी बोले, सब मंच पे जो विराजित हुआ कांग्रेस पार्टी नेतागण सब लोग विनती करे
मैंने सीएम को विनती करे थे और अपना सुमन नाथ से विनती करे, दोनों आज ही आदेश दे रहे, आज से 3 दिन के अंदर अंदर ही सोया का गवर्नमेंट मार्केट खुला होता बोलते हुए विदा लेता हूँ। धन्यवाद। आए हैं श्री अजय सिंह जी। अजय सिंह గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ నారాయణరావు పటేల్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడమని ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమానికి అబ్జర్వర్ మన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గారు ధరంసింగ్ గారు కుమారుడు ఏఐసిసి అబ్జర్వర్ జితేందర్ గారు, అక్కడ ఎమ్మెల్యే, మరి అంతేకాకుండా జితేందర్ సేవాదల్ ప్రెసిడెంట్ రామ్ గోపాల్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎంబడి రాజేశ్వర్ గారు, మాజీ మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల్చారి గారు, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీయారావు గారు, వేదిక ముంద కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేర్లు తీసుకోకుండా ఏమనుకోకుండా అందరూ సమయం బాగుంది. కంది శ్రీనివాస్ రెడ్డి పాపం ఇక్కడ పట్టుకోవడానికి ఆతృతి పడుతున్నాడు. ఆయన కూడా రాత్రి అవుతుంది, అది వరకు మీటింగ్ చేసుకోవాలంటే 10 గంటలు అవుతుంది. నేను ఒక 2 నిమిషాల్లో ముగిస్తున్నాను. మీరు చాలా మంది ఎన్నికలు వస్తే ఉరికొస్తారు. హైదరాబాద్లో ఏదైనా మీటింగ్ పెడితే 10 మంది అలా ఫోటోలు తీసుకొని పంపిస్తారు. వాళ్ళు మళ్ళీ కొత్తగా కనబడి ఇప్పుడు ఓట్ చోరీ కార్యక్రమం మనం తీసుకోవడం జరిగింది. దానికి ఎవ్వరు ముందుకు రాడు. కొన్ని చోట్లనే ముందర వచ్చింది. కార్యక్రమాలు పార్టీ అంటే వెనకాల పెడతారు. ఏదైనా కమిషన్ లేదంటే దానికి ముందర ఓడైనా ప్రభుత్వానికి దోచుకున్న రైస్ మిల్లర్ ఉంటే వాడే ఒక్క పడేసిందంటే పడిగే పడుతుంది తిరుగుతారు. దానికోసమే అధికార పార్టీలో రావడానికి తాతాలాడతాం. పార్టీ కోసం మనం చేయాలా, ప్రజల కోసం చేయాలా అని ఈ ఆలోచన ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి దయచేసి సంస్థాగత ఎన్నికల్లో నేను ఎక్కువ మాట్లాడను. अजीत सिंह गारू, अजय सिंह जी, आपके पिताजी भी 50-60 साल कर्नाटक में 9 टाइम जीते से है, 10 टाइम जीते से मुझे मालूम है। वैसा भी आप 10 टाइम जीतो। यहाँ का जो प्रोसीजर है, कौन पार्टी के वास्ते काम करता, कौन पार्टी के वास्ते मरता, जब भी कोई दिक्कत नहीं था आता बोलो दिक्कत बजा घंटा बजा। यहाँ पे भी कोई कांग्रेस का आदमी नहीं था। पैसे खत्म होते बोलते हमको जिताए, हमको बकरा बना दी। जो काम करता उसको सोचो। अगर सीएम राव को तुम हटाना चाहते तो हम दूसरा नाम देते। एससी है, बीसी है, महिला है, ओसी है, तो बिना वजह गाड़ी कार्यक्रम करके ये कार्यक्रम को खत्म मत करो। जो लोग सीट का सट्टेबाजी करके अपने खुद के मकसद के वास्ते, पैसे कमाने के वास्ते, पैसे खाने के वास्ते पॉलिटिक्स का एक धंधा बनाए, वैसे लोगों को ध्यान में मत रखते होकर जो लोग काम करते जो अच्छे, आप देखो सीजन में कपास चुनने के वास्ते कोई भी आता, कपास का बीज बोलते होकर कोई भी नहीं आता, काश्तकार मेहनत करता। बरसात में यर्रा रहता, यर्रा क्या बोलता, बरसात आते सांप को बोलता, सांप दादा मैं तेरे बच्चे को बेटी दे तू बोलता। जब सांप उछाल रहता, सांप क्या बोलता, बेटा तू चैत्र मास के बाहर निकल, तुझे मालूम होता चैत्र मास से बाहर निकल तू जल जाता। अभी पावर में कितने लोग आ रहे, कल पावर में अगर नहीं रहे तो हम 30 साल का एक्सपीरियंस बोलते 50 लोग नहीं रहते, क्यों नहीं रहते? आज के बच्चे। और मैं सबको ये वार्निंग देना चाहता हूँ, गए सो गवर्नमेंट में दलित बंधु में, दलित बस्ती में और जो ट्राइबल्स को वोट मिलते उसमें पैसा बहुत लूटमार करे। अगर इंदिरा ने कोई भी अगर पैसे मिल गया तो उसको पत्ते निकाल के मार के पुलिस स्टेशन में देंगे। ऐसा कोई अगर
बैठे तो सभी लोगों का आपका ओपिनियन आप दीजिए। मेरा ओपिनियन जो सीधा चल रहा है उसको सीधा चलने दो, उसको डिस्टर्ब मत करो। अगर चेंज करना है तो महिला को देना है तो किसको देना, एससी को देना है तो स्टेट यूनिट देके किसको देना, बीसी को देना है तो स्टेट यूनिट किसको देना, ओसी को देना है तो किसको देना, अपना संगठन महिला को देना है तो किसको देना। संगठन मजबूत करने वास्ते संघर्ष करा, संगठित हुआ, संघर्ष करा, अपना एकजुट होकर पार्टी को आगे बढ़ाने के वास्ते, आगे करने के वास्ते मेरा आदमी तेरा आदमी कोई नहीं। आप अंदर बैठिए, हमारे लोगों का ओपिनियन दे दिए। भाई तो खुला खुला ओपिनियन देने वाला हो, कभी भी कोई भी अफसर रहे, किसको डर के नहीं तो किसको भाग के, किसको अंदर एक बाहर एक मेरा नहीं रहेगा। आप ये सोच के जो परसेंट आज जो डीसीसी प्रेसिडेंट बनेगा उसके सदारत में आगे चलने के एमएलए इलेक्शन, एमपी इलेक्शन, लोकल बॉडी इलेक्शन, म्यूनसिपैलिटी इलेक्शन लड़ना पड़ेगा। वो सोच समझ के आप करिए और हाईकमान जो निर्णय देंगे वो निर्णय को हम पूरा जवाबदारी से, ईमानदारी से, देखो आज पार्टी इकतदार में आई बोल के आके कुछ तो भी लूट मार करके जाने के बाद से हम लोग यहाँ नहीं आए। तो 30 साल में हम कई आर्टिकलों में पसंद करें। आपको मालूम है हम IAS ऑफिसर को मैं वेणुगोपाल चारी काम मुझे नहीं सुने तो मसूरी को क्लीन करने की मेरे से याद है ना। हम लोग काम करने वाले लोग हैं, पैसे किसी से खाने वाले लोग नहीं। अगर कोई खाए बोल के पता चला, एक 2-3 लोगों का राइस मिलों से बड़ा पैसा लिए तो पता चला, मैं उसको बुलाया, वो अंदर आने तो देख नाम दे, उनका नाम अगर दिए तो उनका धज्जा उड़ाएंगे बोल के मैं बोला। कोई भी अगर करप्शन पार्टी में आने के बाद पार्टी के नाम से पार्टी को धोखा देने वाले और पार्टी को एक पूंछ बता के खाने वाले को कभी भी माफ नहीं करना चाहिए। जो आपके कांग्रेस पार्टी के तत्व है, आज मेरे को मैसेज आया 5 साल नहीं तो इलेक्शन के पहले जो लोग पार्टी में थे A1, A2, B2 ऐसे लोगों को भी मदद करना चाहिए बोल के कांग्रेस पार्टी अपने मीनाक्षी नटराजन ने कहा। वैसे लोगों को जब संगठन में मजबूत बनाने का वास्ते आपको कोई बोलने का नहीं। आपके पिताजी 50 साल बोल तो मामूली बात नहीं है। आप भी मेरे ख्याल से 2 या 3 टर्म है, 4 टर्म है। देखो तुम्हारे घर में 10 साल 15 साल बोल तो 65 साल जैसा सोनिया गांधी, इंदिरा गांधी, राहुल गांधी के घराने में चला, आपका घराना वैसे चला। आप देख के सोच समझ के निर्णय लो। और मैं ज़्यादा टाइम नहीं लेता, हमारे कंदी श्रीनिवास रेड्डी वेट कर रहे हैं आपके वास्ते। और आगे हमारे ऑब्जर्वर AICC अजय सिंह जी इस सभा को संबोधित करने के अच्छी तरीके से डिसीजन लेना बोल के मैं आपसे गुजारिश करते होकर रुखसत लेता हूँ। जय हिंद, जय कांग्रेस। मैनेजर्स को, वर्कर्स को, हमारे भाई बहनों को, सभी लोगों को मेरा सलाम है। आज यहाँ पर आकर के बहुत खुशी हुई। हालात के कदम पर सिकंदर नहीं गिरता, हालात के कदम पर सिकंदर नहीं गिरता, टूटा हुआ कोई तारा जमीन पे नहीं गिरता। गिरते हैं शौक से दरिया समंदर में, लेकिन कोई समंदर दरिया में नहीं गिरता। तो क्या है समंदर, क्या है बोले तो हमारा कांग्रेस पार्टी समंदर है। जो भी प्रारंभ हुआ है कांग्रेस पार्टी से प्रारंभ हुआ है। हमारा इतिहास अब से नहीं है, 1885 से है। 135 साल, 140 साल का इतिहास पूरे देश में किसी का है बोले तो वो कांग्रेस पार्टी का है। जो 1947 में हमारे देश को स्वतंत्र मिला तब कौन सा पार्टी था? सिर्फ कांग्रेस।
जो हमारे देश के लिए संगठन किया है, जो हमारे देश के लिए बलिदान किया है, जो हमारे देश के स्वातंत्र के लिए काम किया है, वो सिर्फ कांग्रेस है। कोई बीजेपी नहीं था, कोई केजेपी नहीं था, कोई बीआरएस नहीं था, कोई टीआरएस नहीं था, कोई सा भी नहीं था। तो आज हम सब जो आ रहे हैं, मैं एक एआईसीसी का ऑब्जर्वर बन के, क्योंकि जो अप्रैल 9 और 8 तारीख को अहमदाबाद में हमारा CWC ट्रेनिंग सेशन हुआ, वहां पर मल्लिकार्जुन खड़गे जी थे, हमारे अखिल भारत कांग्रेस समिति के अध्यक्ष, श्रीमती सोनिया गांधी जी थे, हमारे एलओपी के लीडर, हमारे नायक, हमारे भारत देश के फ्यूचर प्राइम मिनिस्टर राहुल गांधी जी भी थे। हमने क्या बोला है? संकल्प, समर्पण और संगठन। डॉक्टर बाबा साहब अंबेडकर भी बोले थे, शिक्षणा संगठने मत होरा। इसका मतलब क्या है? हमारा ऑर्गेनाइजेशन कभी भी स्ट्रांग रहना चाहिए। सिर्फ चुनाव रहे जब नहीं है, सिर्फ इलेक्शन रहे जब नहीं है, सिर्फ जब हम वोट मांगने के लिए तब नहीं, जब कुछ भी नहीं रहता, हम लोगों के पास जाना, लोगों को बात करना। आज हमारे कार्यकर्ता है बोले तो हम यहां पर बैठे हैं, हमारे वर्कर्स है बोले तो हम यहां पर बैठे हैं, ठीक है। जो गांव में, देहात में हमको वोट डालते हैं, उनकी वजह से हमको अधिकार है। अधिकार में हम लोगों को काम करना चाहिए, लोगों के लिए करना चाहिए। हम कितना भी शो पुटअप करेंगे, मगर लोगों को असलियत मालूम होती है। हमारे पिताजी धर्म सिंह जी, वो भी 1972 में एक क्षेत्र से हम लोग कंटेस्ट करते हैं, मैं भी वही क्षेत्र से कंटेस्ट करके लोगों के बीच में रहना वो इम्पोर्टेंट है। आज कांग्रेस पार्टी का मकसद क्या है कि अगर कोई भी जिला कांग्रेस अध्यक्ष को अगर आइडेंटिफाई करना है, फिर बाद में ब्लॉक लेवल लीडर्स को आइडेंटिफाई करना है, तालुक लेवल करना है, अगर गांव लेवल में भी आइडेंटिफाई करना है तो उनके पास जाना है। कहीं पर भी बैठ के इसका नाम बोल के लिफाफे में नहीं देने का है। तो इसीलिए मेरे ख्याल से आज के दिन मैं आपके पास आया हूं, आप लोगों के साथ बात करके, जो आप लोगों का विचार है, जो आप लोगों की सोच है, जो आप लोगों के बीच में रहता है, जो आप लोगों के लिए काम करता है, किसको लेके आने से होगा। क्योंकि अब 2 साल हो गया, 2 साल होने वाले हैं मेरे ख्याल से दिसंबर में। अब तक तो 22 महीने हो गए, 20-22 महीने हो गए। अभी 2 साल में हम लोग, क्योंकि हमने तो चुनाव जीत लिया, पिछली बार जैसे था ना, आंखों में अरमान लिया, आंखों में अरमान लिया, मंजिल को अपना लिया। अब मुश्किल क्या, आसान क्या, एक बार ठान लिया तो ठान लिया। तो इसका मतलब क्या है? हमने ठान लिया है कि हम आपके साथ रहेंगे। तो इसीलिए जो किसी भी कांग्रेस पार्टी आज के दिन ओबीसी के लिए, माइनॉरिटीज के लिए, SC STs के लिए, बैकवर्ड के लिए, फार्मर्स के लिए, रैतों के लिए, गरीबों के लिए, महिलाओं के लिए, कोई सब एक पार्टी है तो वो कांग्रेस पार्टी है। तो इसीलिए हम सब आज ये जो संगठन सृजन अभियान है, हर तरफ, कल भी हम काफी जगह गए, लोगों को मिले, हम एक कॉन्स्टिट्यूंसी में भी गए थे। कल हम एक कॉन्स्टिट्यूंसी गए थे, फिर उसके बाद आदिलाबाद को भी जा रहे हैं, खानापुर कल गए थे हम, अब भैंसा में मुदोल को जाएंगे, फिर बाद में आदिलाबाद जाएंगे, वहाँ तो सब वहाँ पर जाके सब लोगों को हम मिलेंगे, मंडल लेवल तक मिलेंगे, फ्रंटल ऑर्गेनाइजेशंस को मिलेंगे, उनका राय मशवरा करेंगे। तो आज के दिन जिस तरह हमारा सरकार, क्योंकि पूरे देश में अगर आपको देखना है, हम बहुत खुशनसीब हैं, ये आप समझ लो
कोई सोच रहे हैं कि मेरे को ये नॉमिनेट नहीं किया, मेरा ये काम नहीं हुआ, मेरा वो काम नहीं हुआ, मगर फिक्र करने की बात नहीं। अभी 3 साल सरकार है, अभी 3 साल सरकार है। सोचो उत्तर प्रदेश में कांग्रेस पार्टी के वर्कर्स का क्या हो रहा है, बाजू में आंध्र प्रदेश के कांग्रेस पार्टी का वर्कर्स का क्या हो रहा है। क्योंकि पूरे देश में कांग्रेस कर्नाटक में है और तेलंगाना में है और हिमाचल प्रदेश में है। अपने खुद के बल से, तो इसीलिए जो हमारे कर्नाटक में काफी प्रोग्राम्स हुए हैं, जैसे अन्ना भाग्य योजना बोलकर हुआ है, जो गरीबी मिठाओ जो हटाओ बोलकर इंदिरा गांधी ने किया था, आज भूख मिठाओ भी हमारी सरकार कर रही है। उसी तरह गृह लक्ष्मी, गृह ज्योति, युवा निधि, शक्ति योजना, वैसे सब हो रहा है। और हमारे सरकार में भी काफी कुछ, ये जो फ्री बस है औरतों के लिए, 2200 यूनिट पावर गृह ज्योति की बिजली भी दे रहे हैं। एलपीजी यूनिट्स के लिए अब 500 रुपए में मिल रहा है वही सिलेंडर। एलपीजी यूनिट्स वगैरह पहले कितने में मिलता था? जब हमारा यूपीए सरकार था, डॉक्टर मनमोहन सिंह थे, 200 रुपए देते थे हम, और 200 रुपए का सब्सिडी मिलता था। अब प्रधानमंत्री हमारे मोदी जी हैं और 1000 रुपए तक गया है, वो सब कभी भूलना नहीं चाहिए। और 2 लाख का क्रॉप लोन वेवर हो रहा है। हर वो जो कार्यक्रम है 5 लाख से 10 लाख हुआ है। इंदिरा माँ घर योजना, रेशन कार्ड डिस्ट्रीब्यूशन है, रैतु भरोसा, एम्प्लॉयमेंट, ऐसे बहुत सारे कार्यक्रम आज के दिन हो रहे हैं। 30 लाख रेशन कार्ड, 30 लाख दिए रेशन कार्ड। और रेशन कार्ड इसके पहले मेरे हिसाब से कहीं नहीं दिए थे, करेक्ट है ना? 10 साल से रेशन कार्ड ही नहीं दिए थे। हाँ, तो 10 साल से नहीं दिए थे, अब दे रहे हैं। तो हमारा सरकार बहुत ही अच्छा काम कर रहा है उसको सुदृढ़ करने के लिए। क्योंकि आज के दिन मैं समझ सकता हूँ, क्योंकि यहाँ पर हम जीत नहीं रहे हैं, एक ही बार जीत रहे हैं, मगर अगली बार ऐसा नहीं होगा। अब आने वाले दिनों में जो पूरा लोकल बॉडी इलेक्शन होंगे, म्युनिसिपल इलेक्शन होंगे, तालुक पंचायती इलेक्शन होंगे, जिला पंचायती इलेक्शन होंगे, एमएलसी इलेक्शन होंगे, सब में हम जीतेंगे। हम कोशिश करेंगे, कोशिश करके आने वाले दिनों में 2029 को, इसके पहले 2000 मेरे ख्याल से 28 में कर्नाटक में भी जीतेंगे और फिर से तेलंगाना में भी जीतेंगे। और 2029 को हमारे राहुल गांधी जी को देश का प्रधानमंत्री के स्थान पे हम देखेंगे। अगर वो देश का प्रधानमंत्री बनना चाहते थे, मेरे ख्याल से 2012 में बन जाते थे, मगर उन्होंने बोला नहीं, डॉक्टर मनमोहन सिंह होना है, क्योंकि वो एक अच्छे इकोनॉमिस्ट है, देश की भलाई होगी। श्रीमती सोनिया गांधी भी 2004 में त्याग किया था, उन्होंने भी 2011-2012 में त्याग किया, क्योंकि उनको बनना नहीं, मगर हम लोग, आप लोग, हम लोग सब मिलके उनको बनाना चाहिए। इसलिए मैं ज्यादा नहीं कहते हुए, क्योंकि अभी काफी सारे मीटिंग है, तो मैं अभी बोलना चाहता था। तो अब सब लोगों को यहाँ पर जो इम्पोर्टेंट लोग हैं, अपनी राय मशवरे में लेने के लिए आया हूँ। हम कभी भी कांग्रेस पार्टी, AICC, TNCC, माननीय मुख्यमंत्री भी बहुत अच्छी तरह काम कर रहे हैं। यहाँ पर जो मंच पर बैठे हुए सब लीडर्स आप सबके साथ हैं, जो भी है आप हमको बता सकते हैं। जय हिंद, जय कांग्रेस।